పాల్పడుతున్న వారు తీవ్రవాదుల కంటే ప్రమాదకరమని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. పటిష్టమైన నేర పరిశోధన యంత్రాంగం ద్వారానే ఇలాంటి నేరాలను అదుపు చేయగలమని చెప్పారు. జగన్ అరెస్టు ఘటనతో రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న వైకాపా నేతల కుయుక్తులు ఫలిస్తాయని భావించట్లేదన్నారు. అక్రమస్తుల కేసులో సీబీఐ జరుపుతున్న విచారణను తమపై కక్ష సాధింపు చర్యగా వైకాపా నేతలు అభివర్ణించడం దురదృష్టకరమని అంటున్న జేపీతో ఈటీవీ ముఖాముఖి. దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కీలక భాగస్వామిగా ఉన్నారు లోక్సభ అధినేత జయప్రకాష్ నారాయణ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న జగన్ అక్రమస్తుల కేసు విచారణ, అరెస్టు తదితర వ్యవహారాల మీద ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జేపీ గారు, ముందుగా నమస్కారం. నమస్కారం సార్, ముందుగా చెప్పండి, రాష్ట్రంలో ప్రజెంట్ జరుగుతున్న జగన్ అక్రమస్తుల విచారణ, అరెస్టు ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? గత 20-30 సంవత్సరాలుగా మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయం అంటే అవినీతి, ఈ రెండుని విడదీయలేవని చెప్పినంత భయంకరంగా జరిగిపోయింది. పదవులను అడ్డం పెట్టుకుని అధికారం దుర్వినియోగం చేసి వందల కోట్ల రూపాయలు, కొన్ని సందర్భాల వేల కోట్ల రూపాయలు సంపాదన అయింది. దానికి పరాకాష్ఠ జగన్ ఉదంతం. ఒక రకంగా వికృతమైనటువంటి ఈ కుళ్ళిపోయినటువంటి రాజకీయాలకు పరాకాష్ఠ ఈ జగన్ ఉదంతం. అయితే ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఏమనేది ఏమిటంటే, అందరూ తింటున్నారు కదా, మా నాయకుడు ఒక్కడేనా అని చెప్పని. అది కూడా వాస్తవమే. ఈవేళ ఈ సంప్రదాయ రాజకీయంలో, ఈ ఊబిలో కూరుకుపోయిన రాజకీయంలో అందరూ ఎంతో కొంత తింటున్నమాట వాస్తవం. కానీ తేడా 2 విషయాలు. ఒకటి, మాంసం తిన్నాం కదా అని అంతటితో ఊరుకోకుండా బొంకులు మళ్ళా వేసేసుకున్నారు వీళ్ళంటే. ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం చేసి కొంతమంది కొన్ని పనులు చేసి పెట్టడం, అక్కడి నుంచి ప్రతిఫలంగా కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వీళ్ళకి రావడం, ఈ రెండుకి మధ్య చాలా స్పష్టమైనటువంటి లింకు కనిపిస్తున్నది. రెండోది, అది వరకు ఏ రకంగానూ కూడా వాళ్ళు